హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజు. అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సమ్మర్లో అందరూ కోకోనట్ వాటర్ తాగండి, లేదా రాగి జావా తాగండి, మజ్జిగ తాగండి అని సజెషన్ ఇస్తూ ఉంటారు. అలాంటి సజెషన్ ఇవ్వట్లేదు. నేను మాట్లాడే టాపిక్ వేరే అనమాట. అవి కూడా ఇంపార్టెంటే, అందులో ఇది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు హెవీ వెహికల్స్ ఏదైనా మన ముందుంటే వాటి వెనకాల వెళ్ళేటప్పుడు మనం హారన్ ఎక్కువగా యూజ్ చేయడం తగ్గించాలి. హారన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ చాలా దూరం నుంచి కొన్ని గంటలు రోజుల తరబడి ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళకి బేసిన్స్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బాగా అలిసిపోయి నిద్ర లేక వాళ్ళు చాలా డిస్టర్బింగ్గా ఉంటారు. వాళ్ళ వెనకాల మనం అదే పనిగా హారన్ కొడుతూ ఉంటే వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అయిపోయి మనల్ని తగిలియడం కానీ లేదా పక్కకి నొక్కేయడానికి ట్రై చేయడం కానీ చేస్తారు. అలా చేసినప్పుడు కొంచెం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. కొంతమంది ఏంటంటే మిస్బ్యాలెన్స్ అయిపోతారు. మిస్బ్యాలెన్స్ అయితే ప్రాణాలకే ప్రమాదం. చిన్న మిస్టేక్ జరిగినా కానీ మనం రోడ్డు మీద పడిపోతే వెనకాల ఇంకో వెహికల్ గుద్దేయడం, లేకపోతే అదే బండికి తగిలి మనం ఈడ్చుకుంటూ పోయి దాని టైర్ కింద పడడం లాంటివి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన ప్రాణాలే పోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు జస్ట్ నేను బైక్ మీద వెళ్తూ ఉన్నాను. నా ముందు ఒక 4 వీలరు, దాని ముందు ఇంకో హెవీ వెహికల్ అయితే ఉంది. అదే పనిగా హారన్ కొట్టుకుంటా హెవీ వెహికల్ ఎమ్మటే వెళ్ళాడు. ఆ హెవీ వెహికల్ వాడు అలా బ్రేక్ టచ్ చేసి వదిలిన తర్వాత ఈ వెహికల్ అయితే దాని కిందకైతే దూరిపోయింది అనమాట. డ్రైవర్కి ఏమీ కాలేదు, కానీ పక్కన ఉన్నోడు ఇంజూరీ అయిపోయాడు. ఈ అవేర్నెస్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అందరూ కూడా ఈ సమ్మర్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, హారన్లు కొట్టకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ కూడా ఈ అవేర్నెస్ వీడియో అనేది షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి అవేర్నెస్ వీడియో ఇంకా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. బై బై గైస్.